బట్టి చాలామంది దేవుని బట్టి ఆనందించారండి. సంఘానికి రమ్మంటే ఏదో కోల్పోయినట్టుగా వస్తారు చాలామంది కదా. అదే ఆఫీస్కి వెళ్ళమంటే టిక్ టాక్ తయారు చేసిపోతారు. పొద్దున్న లేస్తారు, మార్నింగ్ లేచి టిక్ టాక్ తయారు చేసి, అదే ఒకవేళ మంచి మేనేజర్ సీట్లో కూర్చోవాలంటే ఇంకా జోరుజారులుగా ఉంటారు. ఇంకా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించి వాడు ఏమవుతాడు? అధిక బలము పొందుకుంటారు. అంతేకాదు దేవుని యందు ఆనందించే గుంపు కూడా ఉంది. హల్లెలూయా. దేవుని యందు ఆనందించే గుంపు ఉంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏ స్థానం నుంచి ఏ స్థానం తీసుకురావాలంటే బయట ఆనందించే మీరుగా ఉంటే, ఒకవేళ దేవునిలో ఆనందించే వారుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. దేవుని సన్నిధిలో పరిచయం చేయటందు ఆనందిస్తారు. ఇంకొంతమంది దేవునికి ఇచ్చటందు, కొంతమంది సేవ చేయటందు ఆనందిస్తారు. కష్టాలు రాని, భయాలు రాని, వ్యతిరేకత రాని